ట్రాప్, మరో పక్క విజయ్ విక్టరీ ఎఫెక్ట్. అంటే వాస్తవంగా ఏం జరుగుతుంది అని ఇప్పుడు చూస్తుంటే కనుక ఈ రావణ్ కేసు అవి అట్లా అటుపెట్టి రోజు జనసేన నాయకులు మాట్లాడేవి వాళ్ళు పెట్టే ఉదాహరణలు దూకుడు, ఆయన జాతీయ మీడియాకి వెళ్ళారు, మధ్యలో 1-2 సార్లు సమావేశాలు వేశారు, నియామకాలు చేశారు. ఒకటి కాదు, అసలు జనసేన క్యాంపులో శిబిరంలో ఉన్నంత హడావుడి ఇంకెక్కడ లేదు. వాస్తవంగా తాడేపల్లిలో లేదు, లేకపోతే టీడీపీ హెడ్ క్వార్టర్లో లేదు. మీకు గుర్తుంటే ఒక 3-4 months బ్యాక్ హెవీ అజెండానే ఏదో తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన మామూలుగా ఇంకా వెళ్ళదలుచుకోలేదు అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాలకు కలిగింది. నేను కూడా మీతో చెప్పాను, నేను మామూలు అజెండా కాదు ఇంకా మామూలుగా ఉండదు అన్న పద్ధతిలో. సో దీనికి ఆయన ఎంచుకున్నది సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ కూడా ఆయన రెచ్చగొట్టడంలో సఫలీకృతమైంది 2 రకాలుగా. ఒకవైపునేమో ఆయనకు ప్రధానమైన మద్దతుదారులుగా ఉంటారు, ఆయన ఒప్పుకోవడం వేరే విషయం. ఆయనకి ఏదైతే బేస్ అని భావించారో ఆ బేస్ క్యాంప్ను అటాక్ చేసినట్టుగా వైసీపీ కాపులు లేకపోతే వాళ్ళతో సమావేశాలు జరపడం, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పడం, దాంతో దాన్ని కదిలించడం, తేనెతుట్టు కదిలించినట్టుగా వాళ్ళు అది చేశారు. రెండో వైపును చూస్తే కొన్ని రోజులేమో పవన్ కళ్యాణ్ అసలు మనం పట్టించుకోనక్కర్లేదు, ఆయనకి ఏం జవాబు చెప్పనక్కర్లేదు అని పూర్తిగా పవన్ ఏదో మేము అసలు ఖాతరు చేయట్లేదు అన్న స్థాయిలో వాళ్ళు మాట్లాడారు. అంటే ఆయన ఆగ్రహిస్తున్న కొద్దీ, ఇంకా తీవ్రంగా చేస్తున్న కొద్దీ దీంట్లో మళ్ళీ తెలంగాణ పాలిటిక్స్, మీడియాకు పవన్కు కూడా వైరుధ్యం, ఏ సెక్షన్ ఆఫ్ మీడియా అట్లీస్ట్ ఇది కూడా పెరగడం. సో మీరు ఒకటేసారి ఆయన సోషల్ మీడియా మీద, విమర్శకుల మీద నేను కులం కాదు, నేను ఆ మతం కాదు అని చెప్తూ అదొకటి. సో అన్ని ఫ్రంట్స్ ఒకేసారి ఓపెన్ చేసి కూర్చోవడంతో ఓవర్ స్పీడ్ అయిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది. దీంట్లో జనసేన నేతలందరూ పాలు పంచుకుంటున్నారా అంటే వాళ్ళకి 21 మంది శాసనసభ్యులు ఉన్నారు. మనకు కనపడుతున్న వాళ్ళు హార్డ్లీ 4-5 కంటే ఎక్కువ మంది ఏం పెద్దగా మాట్లాడుతున్నట్టు, తీవ్రంగా స్పందిస్తున్నట్టు మనకు కనపడదు. స్పందించడం లేదు అని పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళ మీద కూడా. ఆయన చాలాగా చంద్రబాబు నాయుడు కూడా పవన్ అంటుంటే మీరు ఎవరేం మాట్లాడరా అని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రే తన మంత్రివర్గ సభ్యులను మీరు పవన్కు మద్దతుగా వెళ్ళరా అని. సో ఒక విధంగా పవన్ సెంట్రల్ పాయింట్గా తయారైపోయి ఆయన మాటలు, చేతులు అన్నీ కూడా విపరీతమైన స్క్రూటనీకి గురయ్యాయి. ఆయన నిజంగా జాగ్రత్తలు తీసుకున్నారంటే తప్పకుండా కొన్ని తప్పటడుగులు, కొన్ని అవసరం లేని అసహనాలు ఇవి ప్రదర్శించారు. ఆ ప్రాసెస్లో తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావటం మొదటేమో అది అసలు అంశమే కాదు, దాని గురించి ఎందుకు అన్న వ్యక్తి ఆ తర్వాత విజయ్ ఏమో తేలిగ్గా కటౌట్లతో ముఖ్యమంత్రి అయిపోయాడు. నేను 12 ఏళ్ల నుంచి జనంలో తిరుగుతున్నా కానీ, ఇంత శ్రమ పడుతున్నా కానీ ఇప్పుడు ఆరోగ్యం కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా సినిమాల వల్ల, రాజకీయాల వల్ల ఎదుర్కొంటూ నేను ఇంత చేస్తే దీనికి ఏమీ లేదు, పైగా నన్నే అంటున్నారు, నాతో ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళిపోయారు, ఇదంతా అయింది కాబట్టి నా మీద ఎదురుదాడి చేస్తున్నారని. అంటే చాలా ఖచ్చితంగా పవన్లో ఒక విధమైన అసహనం, ఆగ్రహం, నిరుత్సాహం, పైకి ఏం చెప్పినా కానీ అవే చాలా స్పష్టమయ్యాయి.